సీత సీత మీరే నా సర్వస్వం అనుకున్నాను. నా ముగ్గురు మరదలే నా బిడ్డలనుకున్నాను. మీ తోడు నాకు లేనప్పుడు, నా పిల్లలు నాతో లేనప్పుడు నా బ్రతుకు వ్యర్థమండి, వ్యర్థం. సీత వద్దు, నా మాట విను. సీత మీరు బాగుండటం కోసం నా ప్రాణాలైనా ఇస్తానండి, నా ప్రాణాలైనా ఇస్తాను. సీత 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 లేదు, సీతకి నిజం చెప్తే నాకొచ్చిన కళ నిజం చేస్తుంది. మేం బాగుండడం కోసం సీత ఏమైనా చేస్తుంది. సీతకి నిజం చెప్పకూడదు, చెప్పకూడదు. అయ్యో, నీకెంత కష్టం వచ్చింది సీత. మొన్నటిదాకా ఆనందం అనే సామ్రాజ్యంలో శ్రీ 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 రామరాజు గారి పట్టపురాణిగా ఒక వెలుగు వెలిగావు. ఇప్పుడు అదే రాజుగారి చేత బహిష్కరణకు గురై చింత అనే కుటీరంలో దాసిగా బతుకుతున్నావు. శ్రీరామచంద్రుడి నుంచి దూరంగా ఉన్నా కూడా సీతమ్మ తల్లి దాసి కాదు. అలాగే రాజ్యాకాంక్ష కోసం అంతకుముందు కుట్ర పన్నిన మందర కూడా పట్టమహిషి కాలేదు. ఎక్కడున్నా ఏనుగు ఏనుగే, గాడిద గాడిదే. అంటే నేను గాడిదనా? చచ్చ, దానికున్న నీతి నీకెక్కడిది? అది కష్టపడి పనిచేస్తుంది, పెట్టింది తిని పడుంటుంది, తిన్నింటి వాసాలు కూల్చదు. నన్నంత మాట అంటావా? నీ సంగతి చూస్తా. నీ మొగుడు నాతో మాట్లాడడం నిన్నిక్కడ చూశాడనుకో, నాది కేవలం గుమ్మం బయట మాత్రమే తాత్కాలిక బహిష్కరణ. కనీసం నేను కాంపౌండ్ వాళ్ళ లోపలే ఉన్నాను. నీకైతే ఇంటి బయటికి శాశ్వత బహిష్కరణే. సీతమ్మ దగ్గరికి దాక్షాయని వచ్చిందేంటి? కొంపతీసి శంకరబాబుకి నానిబాబుకి జరిగిన గొడవ గురించి చెప్పేస్తుందా? నేనేమో గాని సీత, నువ్వు మాత్రం కన్ఫర్మ్ గా పర్మనెంట్ గా బయటికి వెళ్ళిపోతావు. ఎందుకంటే సరస్వతి శ్రావణ్లు ఉత్తర దక్షిణ ధృవాలు, అవి ఎప్పటికీ కలవు. సో మీకిచ్చిన టైం ప్రకారం 3 నెలలు గడిచాక తమరు తట్టాబుట్టా సర్దడమే. వాళ్ళిద్దరు మాత్రమే కాదు, నువ్వు శంకర్ కూడా ఒకటవుతారు. భార్యాభర్తల బంధం అనేది ఎప్పటికీ ఉత్తర దక్షిణ ధృవాలు కాదు. నదీ సముద్రాలు ఒక్కొక్కసారి నదీ ప్రవాహానికి నీలాంటి ఆనకట్టలు అడ్డుపడతాయి, అంతే. సముద్రంలోకి వెళ్ళనీకుండా శాశ్వతంగా ఆపలేవు. అది చూద్దాం. ఎప్పటిదాకా ఎందుకు దాక్షాయిని? సరస్వతి శ్రావణ్లు ఒకరినొకరు పట్టుకుని ప్రేమగా చూసుకోవడం ఇప్పుడు చూస్తావా? అబచ్చా, చూస్తావా? సరే కానివ్వు. శ్రావణ్, ఒక్కసారి ఇలారా. వస్తున్నాను వదినా.
చూస్తూ బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేసుకుంటున్నావు? నేనా? లేకపోతే నేనా? లే, వదులు. పట్టుకుంది కాక మళ్ళీ సాంగ్ ఒకటి. నేనేమన్నా కావాలని పట్టుకున్నానా? పడబోతే పట్టుకున్నాను. కావాలని నువ్వే పడేసేలా చేసి పట్టుకున్నావో ఏమో, ఎవరికి తెలుసు? వదినా ఏంటి పిలిచావు? ఆ, పని అయిపోయిందిలే శ్రావణ్, నువ్వు వెళ్ళు. పని అయిపోయిందా? ఏం పని వదినా? ఆ, అది నీళ్లు కావాలని పిలిచాను, ఉన్న నీళ్లు సరిపోయాయి, నువ్వు వెళ్ళు. ఉమ్. చూసావుగా, వాళ్ళిద్దరు ఎప్పటికైనా ప్రేమగా కలిసేలా నేను చేస్తాను. ఇక నువ్వు బయలుదేరమ్మా, వెళ్ళమ్మా. సబ్బు బిళ్ళ దూరంగా ఉన్న వాళ్ళని కలపడానికి మాత్రమే కాదు, తప్పు చేసిన వాళ్ళని పడేయడానికి కూడా పనిచేస్తుంది. డింగ్ డాంగ్. చల్లగా ఉన్న మా బాబుగారి కుటుంబంలో మంట పెట్టి ముక్కలు చేద్దాం అనుకుంటున్నావా? ఇప్పుడు ఈ సబ్బు మీద కాలేసి నీ నడుము విరిగి 2 ముక్కలు ఎలా చేస్తాను. తొక్కు తొక్కు. డింగ్ టక డింగ్ టక డింగ్, డింగ్ టక డింగ్ టక డింగ్, డింగ్ టక డింగ్ టక డింగ్. మంచానికే డింగ్ టక అంకితమైందే. డింగ్ టక డింగ్ టక మంచిగా అయిందే, బాగా అయిందే. డింగ్ టక డింగ్ టక డింగ్ టక డింగ్, డింగ్ టక డింగ్ బాగా అయిందే. డింగ్ టక బాగా అయిందే. డింగ్ టక ఆవిడ గారు నడువు విరిగిపోయిందని కలగన్నానా? ఏమైంది? ఏదో పాట పాడుతూ డాన్స్ చేస్తున్నావు? నిన్నేరా అడిగేది? అబ్బే ఏం లేదండి, ఇందాక టీవీలో ఏదో జానపదం పాట చూశాను, అది గుర్తొచ్చి సరదాగా డాన్స్ చేస్తాను అంతే. జాగ్రత్త, జారి పడితే నడుము విరిగిపోతుంది. నడుము విరిగేది నాకు కాదు బాబు, నీ ఆవిడ గారికి. ఇప్పుడు నాకు కలే వచ్చింది. ఇప్పుడు ఈ సబ్బు బిళ్ళ వేసి నిజంగానే నడుము ఇరిగేలా చేస్తాను. ఆవిడ గారు నా కంట పడటం, ఒకేసారి పెద్ద పెద్దగా కేకలు పెట్టడం ఒకేసారి జరిగిపోతాయి. ఎస్ ఎస్.
ఇంట్లో నుంచి బయటకు గెంటేసినా కూడా ఈ సీత ఓవర్ చేస్తుంది. నన్నే గాడిద అంటుందా? దానికి తగిన బుద్ధి చెప్పకపోతే నా మంట చల్లారదు. ఎలా చెప్పాలి? నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం. అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం. నడ్డి విరిగి దాక్షానమ్మ మంచానికి అతుక్కుపోవాలని నేను సబ్బెత్తే వీళ్ళిద్దరు అతుక్కుపోయారేంటి? ఈ శంకరబాబు ఒకడు ఇప్పుడే రావాలా? చచా. ఆహాహాహా, చాలా బాగుంది. బాగుందన్నయ్య, చాలా బాగుంది. ఏంటన్నయ్య ఇది? ఎందుకు ఇలా మారిపోయావు నువ్వు? నేనేం చేశాను రా? కళ్ళెదురుగా కనబడుతుంటే మళ్ళీ ఏం చేశానని అంటావేంటన్నయ్య? నువ్వు నీ భార్యతో సంతోషంగా ఉండడంలో తప్పులేదు, కానీ మన ఇల్లంతా గొడవలు చికాకులతో నిండిపోయి ఎవరికి వాళ్ళన్నట్టుగా ఉంటే అందరం మళ్ళీ ఎలా కలుస్తాం, తిరిగి ఎలా కలిసిమెలిసి ఉంటాం అనేది పట్టించుకోకుండా నువ్వు మాత్రమే బాగుంటే చాలు అనుకోవడం కరెక్ట్ కాదన్నయ్య. కరెక్ట్ కాదు. చూడు నాని, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. మీ వదిన జారి పడిపోతుంటే నేను పట్టుకున్నానంతే. కళ్ళకు కనబడేదంతా నిజమే అనుకుని నమ్మి అలా మాట్లాడుకున్నాను. మరి పెద్దన్నయ్య కూడా ఆ రోజు శ్రవణనే పెళ్లికి సంబంధించి తను చూసిన దానికే శిక్ష వేసుకున్నాడు, కానీ వదిన చెప్పింది వినలేదుగా. వదిన చేసింది మంచి కోసమే అని ఆలోచించకుండా తనని ఒంటరిదాన్ని చేశాడు. నాని, అన్నయ్య తీర్పు గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు, జాగ్రత్త. అన్నయ్య తీర్పు గురించి నేను మాట్లాడకూడదు, కానీ మాట్లాడాల్సిన నువ్వు మాత్రం అన్నయ్య వదిన ఒకరికొకరు దూరంగా ఉన్నా, శ్రావణన్నయ్య సరస్వతులు కలవకపోయినా నీకేం పట్టునట్టు నీ భార్యతో నువ్వు సంతోషంగా ఉంటావు. అరే, వాళ్ళని కలపడానికి, వదిని లోపలికి తీసుకురావడానికి నువ్వేమైనా అసలు ప్రయత్నాలు చేస్తున్నావా? నీ సంతోషం గురించే తప్ప ఈ ఇంటి గురించి, ఈ ఫ్యామిలీ సంతోషం గురించి అసలు నువ్వేమైనా ఆలోచిస్తున్నావా? ఏంటి నాని నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? మీ అన్నయ్య అంటే నీకెందుకు పడట్లేదు? పాపం ఇప్పటికీ మీ శంకర్ అన్నయ్య మన ఫ్యామిలీ ఇలా అయిందని తెగ కుమిలిపోతున్నారు. ఇంకా నీ మాటలతో ఆయన్ని బాధ పెట్టుకు. ఇంకా నువ్వు నీ మొగుడిని వెనకేసుకు రాలేదేంటా అనుకుంటున్నా. బాధపడుతూ గదిలో కూర్చోడం కాదు వదినా. ఉన్న కష్టాలు తొలగిపోయి మళ్ళీ తిరిగి ఇల్లు బాగుండాలంటే ఏం చెయ్యాలా అని చూడాలి. అయినా నా పిచ్చి గాని, నువ్వు పూర్తిగా మార్చేశాక నీ మాట వింటాడు గాని మా గోడెందుకు పట్టించుకుంటాడు? మేమొకరికొకరు దూరం అయితే మాత్రం
అన్నయ్య ఎందుకు బాధపడతాడు? నీ మాయలో ఉన్నాడు కదా. నాని నాని రే శంకర్, అసలు ఏం జరుగుతోందిరా ఇంట్లో? మీ ఇద్దరు ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు? వీడే అన్నయ్య అసలు జరిగిందేంటో తెలుసుకోకుండా నోరు పారేసుకుంటున్నాడు. కళ్ళెదురుగా క్లియర్గా కనపడుతుంటే ఇంకా అడిగేదేంటన్నయ్య? అయినా మా విషయాలు నువ్వేంట్రా జోక్యం చేసుకునేది? ఇక్కడే అర్థమవుతుందిగా నువ్వు మమ్మల్ని ఎంత వేరు చేసి చూస్తున్నావో. రే ఆపండ్రా. ఇది ఇల్లు అనుకుంటున్నారా, సంత అనుకుంటున్నారా? ఉన్న సమస్యలు సరిపోవా? మీలో మీరే కొట్టుకుంటున్నారు. లోపలికి వెళ్ళండి. సమస్యల సుడిగుండానికి, నీ మనసులోని గందరగోళానికి కారణం నీ భార్య సీతే. ఎవరో ఒకరిని నువ్వు కోల్పోక తప్పదు. నువ్వు ఇప్పుడు పెద్దదిన్నంటే నేను కూడా నీ భార్యను అనాల్సి వస్తుంది. ఇంకొక మాట మాట్లాడమంటే ఆపండ్రా. నాని నాని అయినా మా విషయాలు నువ్వేంట్రా జోక్యం చేసుకునేది? ఒకప్పుడు ఎన్ని పరపత్యాలు వచ్చినా కూడా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, మేము నలుగురు అన్నదమ్ములం కలిసే ఉన్నాం. సిద్ధాంతి గారు చెప్పినట్టు సీత వల్ల శంకర్, నాని రోజు గొడవలు పడుతున్నారు. శ్రవణ్ ఇంకా సీత దగ్గరే ఉంచితే ఈ గొడవలు ముదిరి మాకున్న శాపం ప్రకారం నలుగురు అన్నదమ్ములు విడిపోయే ప్రమాదం లేకపోలేదు. అలా జరగకూడదు అంటే రేపు ఉదయమే శ్రవణ్ణి మళ్ళీ ఇంట్లోకి తీసుకురావాలి. సీతని కలవనీయకుండా చేయాలి.